జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న హోటల్స్ పైన జీహెచ్ఎంసీ అధికారులు కొడా చూపిస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే పన్ను ఎగవేస్తున్నారో వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా పన్ను ఎగవేసే వాళ్ళ లిస్టు కూడా రెడీ చేసింది. రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తాజ్ బంజారా హోటల్ పైన అధికారులు కొడా చూపారు. మొత్తం కీయేశారు. ముఖ్యంగా 2 సంవత్సరాల నుంచి పన్ను ఎగవేస్తున్నారు. దాదాపు 1,40,00,000 వరకు పన్ను జీహెచ్ఎంసీ అధికారులకు చెల్లించలేదు. పలుమార్లు ఇక్కడ యాజమాన్యం దృష్టి తీసుకెళ్ళినప్పటికీ, నోటీసులు సర్వ్ చేసినప్పటికీ వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా పన్ను మాత్రం చెల్లించలేదు. చాలా లైట్ గా తీసుకున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి నిన్న సాయంత్రం దీన్ని సీజ్ చేసినట్లు కూడా ప్రకటించారు. అధికారికంగా నిన్న రాత్రి దీన్ని సీజ్ చేసినట్లు ఒకవైపు జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. వెంటనే అలర్ట్ అయినటువంటి ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వెంటనే ఈ రోజు జీహెచ్ఎంసీ అధికారులకు 50 లక్షల వరకు పన్ను కట్టినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గత వారంలో ఇప్పటికే ఈ ఏదైతే తాజ్ బంజారా హోటల్ కి సంబంధించినటువంటి నిర్వాహకులకి రెడ్ నోటీస్ అనేది సర్వ్ చేసింది. ఎందుకంటే గతంలో అనేక మార్లు నోటీసులు సర్వ్ చేశారు, దానికి రెస్పాండ్ కాలేదు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైనటువంటి జీహెచ్ఎంసీ అధికారులు ఈ రెడ్ నోటీసులు సైతం జారీ చేశారు. రెడ్ నోటీసులు సైతం జారీ చేసినప్పటికీ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాండ్ లేదు. రెస్పాండ్ లేకపోవడంతో నిన్న ఒక్కసారిగా అధికారులు ఇక్కడికి వచ్చారు. దీన్ని సీజ్ చేసినట్లు కూడా ప్రకటించారు. మొత్తం మీద దీని నష్ట నివారణ చర్యలు ఇప్పటికే తాజ్ బంజారాకు సంబంధించినటువంటి నిర్వాహకులు చేపట్టారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈ రోజు జీహెచ్ఎంసీ అధికారులకు 50 లక్షల రూపాయలు చెల్లించారు. అంటే ఇప్పటికే 1,40,00,000 చెల్లించలేదు. గత 2 సంవత్సరాల నుంచి పన్ను అనేది ఎగవేసుకుంటూ వస్తున్నారు. సో ఈ నిన్న ఎప్పుడైతే సీజ్ చేసిన అనంతరం వెంటనే నిర్వాహకులు అలర్ట్ అయిన అనంతరం మొత్తం మీద పన్ను అనేది మొత్తం 50 లక్షలు ఈ రోజు చెల్లించారు. సో మొత్తం మీద ఒక్కసారి, ఎందుకంటే గతంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు పన్ను చెల్లించలేదు. ఈసారి కూడా నోటీసులు సర్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా యాక్షన్ తీసుకుంటారని కూడా వాళ్ళు ఊహించలేదు. సో ఒక్కసారిగా జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ రంగంలోకి దిగి హోటల్ సీజ్ చేయడంతో వాళ్ళు ఒక్కసారిగా కంగుతిన్న పరిస్థితి. మొత్తం మీద దీన్ని సీజ్ చేశారు. సీజ్ చేయగానే వెంటనే ఈ రోజు జీహెచ్ఎంసీ అధికారులకు 50 లక్షలు చెల్లించారు. మొత్తం మీద ఇటు హోటల్ ఏవైతే ఉంటాయో ప్రధాన హోటల్, మన తాజ్ బంజారా అనేది కూడా ప్రధాన హోటల్, స్టార్ హోటల్, అలాంటిది గత 2 సంవత్సరాల నుంచి ఎటువంటి పన్ను జీహెచ్ఎంసీ అధికారులకు చెల్లించలేదు. సో దీంతో అధికారులు పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురై మొత్తం ఎక్కడికక్కడ సీజ్ చేశారు. దీంతో ఒకవైపు ఏదైతే మనకు స్టార్ హోటల్ లిస్ట్ లో ఖచ్చితంగా తాజ్ బంజారా అనేది ఉంటది. సో ఈ పెద్ద హోటల్ ఇలా చేస్తే, ఎందుకంటే ఇక్కడ రాబడి అనేది కావచ్చు, ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది.